హాయ్ అండి. నేను ఈరోజు పచ్చి టమోటాలు పల్లీలు వేసి పచ్చడి ఎలా దంచాలనో చూపించేస్తానండి. ఒక చిన్న కప్పు పల్లీలు, వాటికి తగినన్ని టమోటాలు, తగినన్ని పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఇది చింతపండు అండి, తగినంత వేసుకుంటున్నాను. ఇది కడిగి నానబెట్టుకుందామండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నానండి. జీలకర్ర ధనియాలు వేసి వేయించుకుందాము. మంట తగ్గించుకొని వేయించుకోవాలండి, త్వరగా మాడిపోతుంది. వేగేసినాయండి, పక్కకు తీసేసుకున్నాము. అదే కడాయిలోకి పల్లీలు వేసుకున్నానండి. సన్న మంటన యాగనిద్దాము. చూడండి, వేగినాయి. స్టవ్ కట్ చేసి వేసుకున్నామండి. అదే కడాయిలోకి టమోటాలు ఇలా కోసుకున్నానండి. ఇవి ఉడకబెట్టుకోవాలా. ఉల్లిపాయ ముక్కలు చేసుకున్నాను. పచ్చిమిర్చి తుంచుకున్నానండి. వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాము. చూడండి, టమోటాలు ఇలా మెత్తగా ఉడికిపోయినాయి. స్టవ్ కట్ చేసేసుకున్నానండి. చల్లారి పెట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర, పల్లీలు మాదిరిగా పొట్టు తీసుకున్నాను. దానికి సరిపడమైన ఉప్పు. ముందు పొడి కొట్టుకుందామండి. చూడండి, ఇలా పొడి కొట్టుకున్నాను. ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందామండి, టమాటా ముక్కలు, చింతపండు, నానబెట్టుకునే చింతపండు అండి. వాటర్ వేసుకొని మనం ఉడకబెట్టుకునే వాటర్ ఉంటుంది కదండి, దాంతోనైనా చింతపండు నీళ్ళతో అయినా వేసి మెత్తగా కొట్టుకుందామండి. కొద్దిగా అంత మెత్తగా లేకుండా. మళ్ళీ ఉల్లిపాయ వేసేసుకుందామండి. ఇలా కొట్టుకోవాలండి, అంత మెత్తగా లేకుండా కచ్చాపిచ్చాగా. అందుకే పల్లీలు ముందుగా పొడి కొట్టేసుకున్నాము. చాలా బాగుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వీటెక్కింది. పోపు దినుసులు వేస్తాను. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు వేగుతానే స్టవ్ కట్ చేసుకుందామండి. స్టవ్ కట్ చేసుకున్నాను. ఇందులోకి పచ్చడి వేసేద్దాము. అస్సలు ఉడకకూడదండి, ఇది వేసి దింపేసేసేయాలి. అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి. పచ్చి టమోటాలు పల్లీలు పచ్చడి చాలా బాగుంటుంది. ఇలాగే చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అండి.